శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశన్మ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమ. 877 నామము నిరాలంబ, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరాలంబాయ నమః అని చెప్పాలి. నిరాలంబ ఆలంబనము లేనిది, అన్నిటికీ ఆధారమైన వారే నిరాలంబులు కాగలరు. అమ్మవారు అన్నిటికీ ఆధారం కాబట్టే తనకు వేరే ఆలంబన లేదు. తనకెవరైనా రక్షణ ఉంటే బాగుండును అని కోరని వాడిని నిరాలంబుడు అనాలి. నాకెవరు ఆసరా అని అనిపించేది ఈ మానవ జాతికే కానీ మిగిలిన జాతులకు లేదు. భగవంతుడే వాటికి ఆసరా. ఇన్సూరెన్స్లు, గ్రాట్యుటీలు, పెన్షన్లు, ఎఫ్డీలు, షేర్లు ఇవన్నీ కూడా ఇతర జాతులకు లేవు, మానవ జాతికి తప్ప అని గుర్తుకు వస్తే మనం ఎంత ఆలంబనమో అర్థమవుతుంది. వేరే ఏ విధమైన ఆలంబనలు లేనిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సర్వాలంబాస్య లంబాతరంగ్యత్ నిరాలంబ తద్యతే అనావస్థాపతే. తనకు వేరొక ఆధారము లేనిది, బ్రహ్మాండమునకు అంతటికి ఆమెయే ఆధారము కావున ఈమెకు వేరొక ఆధారము, ఆ ఆధారానికి ఇంకొక ఆధారము అని అన్నిటికీ ఆధారములున్నాయని కల్పించుకొనుచున్నచో ఆధార పరంపరకు హద్దు లేకపోవలసి వచ్చును. కాన ఈమె సర్వధారము, ఈమెకు వేరొక ఆధారము లేదని అర్థము గ్రహించవలెను. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 878 నామము స్వాత్మారామ, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వాత్మారామాయణమ అని చెప్పాలి. స్వా ప్లస్ ఆత్మ ప్లస్ రామ, స్వాత్మారామ. సర్వజీవుల ఆత్మల యందు వివరించుచున్నది. 1 తన ఆత్మయందు తాను ఆనందించి వివరించుచున్నది. 2 తన యందు సర్వజీవుల యందు వివరించుచున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సాచామూలాక్షయారీత్యా స అనాలంబత్వమేవ సదా ఎత్తి స్వాత్మాన్యవారాహమా క్రీడానం యస్య స్వాత్మానమేవ ద్వేత విభజ్య అన్యోన్యం క్రీడామనేత్యవత్ తదేచ మధ్యాందిన ఆదియత్తే సావాయన రేమేత తస్మదేకాకి నా రమాత్తే స ద్వితీయమైచ్చత్ స హేతవాసన యదా స్త్రీ పుంస సంపరివీక్షతో ఇమేమాత్మానం ద్వేత పాత యథాత పతచ్చ పత్ని చాబహవతామితి స్వాత్మనవారమా కృతిమహవారూపం విచిత్రం జగద్వహస్య ఇతి వా జగన్నిర్మాణ సంహారకాలయో స్వాత్మమాత్రేవశత్ ఉక్తం చ వాయుపురాణే ఏకస్తు ప్రభుశక్తిః వా బహుధా భవतीश्वर భూత్వా యస్మాచ్చ బహుధా భవేత్వేక పునః అస్తిస్స इति समवेत्म्य जगच्च आत्म ब्रह्मच्च अनायोरहम क्रीडानां विहाराणां वृत्तितत्त्वं यस्य इत्वः तदुक्तं मार्कण्डे पुराणे त्वमक्षरं परं देवी यच्च सर्वं प्रतिष्ठितम् अक्षरं ब्रह्म परमं जगच्चेतत्क्षरात्मकं धारिण्यो वसिष्ठो वाहिनो भौम्यच्च परमाणः तदा त्वायि स्थितं ब्रह्म जगच्चेदाम शेषत इति. శ్రీమాత్రే నమః. స్వాత్మారామ తన ఆత్మయందే తాను క్రీడించుచున్నది. తన ఆత్మయందే తాను క్రీడించుచు తానే కృత్రిమ జగద్రూపవనంగా అయినటువంటిది. సర్వమునకు మూలమగు దానిని నశింపచేయును కాన తాను ఒకటి మాత్రమే ఉండుటచే దేవికి కలిగిన నిరాలంబత్వము ఈ నామమున సమర్థించుచున్నాడు. తన యందే తాను క్రీడగలది, అద్వితీయ స్థితిలో క్రీడించుట సంభవించదు. కావున తన స్వరూపమును 2గా చేసుకొని క్రీడించుచున్నది అని అర్థం. ఈ విషయము వేదము బృహదారణ్యకములో ప్రజాపతి ఒకడు రపింపలేడు, లోకంలో ఒకడు రమించుచుండుట లేదు, అందుచేత అతడు 2వది కావలయునని కోరెను. ఇంతవరకు ఏకంగా ఉన్న ప్రజాపతి తనను 2గా చేసి స్త్రీ పురుషులు
పరివాసంగము చేసుకొనుటుండెను. తరువాత వారిద్దరూ భార్యాభర్తలుగానైనారు అని గలదు. రమించుట, క్రీడా సలంపుట లేదా తన వలన తానే కృత్రిమ జగద్రూపముగా అయినది. ఈ జగద్రూపవన నిర్మాణ కాలమందు విహార కాలమందును తానే మిగులుచున్నది కనుక తానే జగద్వమునుగా అయినదని అర్థము. వాయుపురాణంలో ఈశ్వరుడు ఒక్కరుడే తన శక్తిచే అనేక విధములుగా అగుచున్నాడు. అనేక విధములుగానైనా ఆ ఈశ్వరుడే మరలా ఒక్కడగుచున్నాడని గలదు. లేదా స్వ ఆత్మ ఆరామ తన సంబంధమైన జగత్తునందును పరమాత్మ యందును విహరించుటగలది, వ్యాపించి ఉన్నది. మార్కండే పురాణం నందు ఓ దేవి, నీవు అక్షర స్వరూపురాలువు. ఈ గోచరించు సమస్తము నీ యందు ఉన్నది. అందుచేత నీవు అక్షర బ్రహ్మవు. ఈ జగతంతయు క్షారము నాశము గలది. కర్ర యందు నిప్పు, భూమి యందు పరమాణువులు ఉన్నట్లు నీ యందు పరబ్రహ్మము ఆ శేష జగత్తు ఉన్నది అని గలదు. జాగద్రూపమూలదంతటా ఆమె వ్యాపించి ఉన్నదని, ఆమె యందు జాగద్రూపములు ఉన్నాయనను భావము ఒక్కటే. ఆమె జాగద్రూపములందు ఆవరించి ఉన్నదని భావము. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.